మరణం కూడా ఓడిపోయిన భక్తుడు ఉన్నాడని తెలుసా? అతన్ని కాపాడింది ఎవరో తెలుసా? శివయ్య. ఒకప్పుడు మృకండ మహర్షి అనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం లేకపోవడంతో తన భార్యతో కలిసి తీవ్రంగా శివుడును ప్రార్థించాడు. వారి భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఒక వరం ఇచ్చాడు. నీకు 2 ఎంపికలు. ఒకడు ఎక్కువ ఆయుష్షుతో కాని అజ్ఞాని, లేదా తక్కువ ఆయుష్షుతో కాని మహాజ్ఞాని. మహర్షి ఆలోచించి జ్ఞానవంతుడైన కుమారుడినే కోరుకున్నాడు. అలా జన్మించాడు మార్కండేయుడు. చిన్నప్పటినుంచే మార్కండేయుడు శివభక్తిగా పెరిగాడు. రోజూ శివలింగం ముందు కూర్చొని ఓం నమః శివాయ అంటూ ధ్యానం చేసేవాడు. కాని ఒక సత్యం ఉంది. అతని ఆయుష్షు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడిచాయి. చివరకు ఆ 16వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు యమధర్మరాజు మార్కండేయుడి ప్రాణం తీసేందుకు వచ్చాడు. మార్కండేయుడు భయపడలేదు. పరుగెత్తి వెళ్లి శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. శివయ్య, నన్ను కాపాడాలి అని ప్రార్థించాడు. యముడు తన పాశాన్ని విసిరాడు. కాని అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా తాకింది. అదే క్షణం శివలింగం నుంచి భయంకరమైన శక్తి వెలిగింది. అక్కడి నుంచి శివుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన కళ్లలో కోపం, రూపంలో అగ్ని. నా భక్తుడిని తాకడానికి నీకు హక్కు లేదు అని చెప్పి శివుడు తన త్రిశూలంతో యమధర్మరాజును ఆపి అతని శక్తిని తగ్గించి మార్కండేయుడిని కాపాడాడు. అందుకే శివుడిని మృత్యుంజయుడు, మరణాన్ని జయించినవాడు అంటారు. మార్కండేయుడిని ఆశీర్వదిస్తూ శివుడు అన్నాడు, నువ్వు ఎప్పటికీ యువకుడిగా, చిరంజీవిగా ఉంటావు. అలా మార్కండేయుడు మరణాన్ని కూడా జయించాడు. భక్తి నిజమైనదైతే మరణం కూడా మనల్ని తాకలేను. ఓం నమః శివాయ. ఇలాంటి శివయ్య మహిమ కథలు వినాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.